ఆ! ఆ! లేపోతే ఆ మాట అంటవేటి? అసలు రాజధాని కట్టం అని చెప్పినా కూడా మన జలగన్న సంతోషించేవాడు. అంతేగాని ఆ బాబు కట్టిన అమరావతిని రాజధాని అంటే ఎలా ఒప్పుకుంటాడు? అసలు ఈ విషయాన్ని మన సైకో రెడ్డే గజ్జలతో చెప్పించాడు అనేది కూడా డౌట్. మన జలగన్న ఎందుకు చెప్పిస్తాడు? బాబు కట్టిన రాజధానిని ఒప్పుకోడు కదా! ఆ! మన ఆంబోతు లాంటోళ్ళతో అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారాలు చేయించాడు కదా! మరి అలాంటప్పుడు అమరావతిపై అంత కోపం పెట్టుకున్న ఈ సందర్భంలో గజ్జల పిత్రే ఎందుకు ఆ మాట మాట్లాడినట్లు? మన బూత్ బ్యాచ్‌లో ఎవరు గొట్టాల ముందు మాట్లాడాలన్నా స్క్రిప్ట్ పంపేది ఆ గజ్జలే కదా! అవును. నాకు ఎన్నోసార్లు వాట్సాప్లో స్క్రిప్ట్ ఫోటో కొట్టి పంపించేవాడు. ఆ భాష అర్థం కాక నేను బొచ్చు పీక్కునేవాడిని. ఆ! మనందరికీ స్క్రిప్ట్ రాసేది ఆ గజ్జలే కాబట్టి, ఆ గజ్జలు మాట్లాడేది కూడా గజ్జలే స్క్రిప్ట్ రాసుకోమని జలగన్న అని ఉంటాడు. ఇక ఆడికి నచ్చినట్టు రాసుకుని నోటుకు ఏదొస్తే అది వాగినట్లు ఉన్నాడు. సరిగ్గా అదే జరిగి ఉంటుంది. అయినా మన వాడి 3 రాజధానులు వదిలేసి అమరావతికి జై కొట్టడం నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది. అమరావతికి జై కొడతాడు. ఈ స్కాములకి భయపడి మన పార్టీకి నమస్కారం పెట్టి ఆఖరికి ఆ బాబుకే జై కొడతాడు. ఎవడు తెలుసు?